సో హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం ఏపీ గ్రామ వార్డు సచివాలయ పరీక్షలకు అయితే ఉపయోగపడే విధంగా ఇంపార్టెంట్ బిట్స్ అనేవి క్విజ్ అండ్ టెస్ట్ రూపంలో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీలో భాగంగా కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3 అన్ని పోస్టులకు కూడా ఈ ప్రశ్నలు అయితే 100% ఉపయోగపడతాయి. చాలా ఇంపార్టెంట్ ప్రశ్నలు అయితే రూపొందించి అందించడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ప్రతి ప్రశ్నకి కూడా 20 సెకండ్ల టైం గ్యాప్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ప్రతి ప్రశ్న చదివిన తర్వాత మీకు 20 సెకండ్ల టైం గ్యాప్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ టైంలో మీరు ఏం చేయాలంటే మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో కామెంట్ చేస్తూ ఉండాలి. ఈ విధంగా మీ టెస్ట్ అనేది ముందుకు వెళ్తూ ఉంటుంది. ఆన్సర్ అనేది నేనే చదివి క్వశ్చన్ అనేది నేనే చదివినట్లయితే మీకు ఎటువంటి ఉపయోగం అనేది ఉండదు. మీరు నేర్చుకున్న విషయం అనేది మీకు ఎంతవరకు గుర్తుంది అనేది తెలుసుకునేందుకు ఈ టైప్ ఆఫ్ క్విజ్ మాక్ టెస్ట్ అనేది మీకు అయితే ఉపయోగపడుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, టెస్ట్ అయితే స్టార్ట్ చేద్దాం. మనకి మొదటి ప్రశ్న జతపరచండి అని చెప్పేసి ఇచ్చున్నారు. మీ ఆన్సర్ అయితే కామెంట్ రూపంలో కామెంట్ చేసి తెలియచేయండి. ఫ్రెండ్స్, తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మనకి తదుపరి ప్రశ్న రెండవ ప్రశ్న, రాత్రి వేళల్లో చెట్లు కింద పడుకోకూడదు, కారణం ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. కార్బన్ డైఆక్సైడ్ను విడుదల చేయను ఆప్షన్ 2, ఆక్సిజన్ను విడుదల చేస్తాయి ఆప్షన్ 3, కార్బన్ మోనాక్సైడ్ను విడుదల చేస్తాయి ఆప్షన్ 4, సల్ఫర్ డైఆక్సైడ్ను విడుదల చేస్తాయి. మరి మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో కామెంట్ చేసి తెలియచేయండి. మనకి తదుపరి ప్రశ్న మూడవ ప్రశ్న, సివి రామన్ నోబెల్ బహుమతిని పొందటానికి కారణమైన పరిశోధనాంశం ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. ఆప్షన్ 1 కాంతి పరీక్షాపనం, ఆప్షన్ 2 బ్లాక్ హోల్ పుట్టుక, ఆప్షన్ 3 విద్యుదయస్కాంతత్వం, ఆప్షన్ 4 ధ్వని ప్రసారం. మరి మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి. మనకి నెక్స్ట్ ప్రశ్న నాలుగవ ప్రశ్న, వాతావరణంలో ప్రధాన వాయువుల అవరోహణ క్రమంను గుర్తించుము అని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. వాతావరణంలో ప్రధాన వాయువుల అవరోహణ క్రమమును గుర్తించండి. మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో పోస్ట్ చేసి తెలియచేయండి. మనకి తదుపరి ప్రశ్న ఐదవ ప్రశ్న, వివిధ రకాల ఉత్పత్తుల ప్యాకింగ్లపై ఉండే చిహ్నాలను తెలిపే క్రింది జతల్లో అసత్యమైంది ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. క్లియర్గా మీ ఆన్సర్లు అయితే కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి. మనకి తదుపరి ప్రశ్న ఆరవ ప్రశ్న, ఆశా వర్కర్లు అనే పదం ఆశా పూర్తి పేరు ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. క్లియర్గా 4 ఆప్షన్లు అయితే ఉన్నాయి. మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో పోస్ట్ చేసి తెలియచేయండి. ఫ్రెండ్స్, ఎవరికైతే వీడియో క్వాలిటీ అనేది తక్కువగా వస్తుందో ఈ వీడియో మైండ్ క్లిక్ చేసినట్లయితే రైట్ సైడ్లో మీకు 3 నిలువు చుక్కలు అనేవి కనిపిస్తాయి. దాని మీద క్లిక్ చేసుకుని వీడియో క్వాలిటీని 360 kppsలో సెట్టింగ్ అయితే చేసుకోండి.
మనకి తదుపరి ప్రశ్న 7వ ప్రశ్న, కృష్ణా నీటి తగాదాల ట్రిబ్యునల్ రెండవది ఓకే చైర్మన్ ఎవరు ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. క్లియర్ అండ్ 4 ఆప్షన్లు అయితే ఉన్నాయి. మీ ఆన్సర్ మనకి తదుపరి ప్రశ్న 8వ ప్రశ్న, మానవ శరీరంలో కండరాలను వాటి ప్రత్యేకతలతో సరిగ్గా జతపరుచుము అని చెప్పేసి మనకి మంచి ప్రశ్న అయితే ఇచ్చున్నారు. ఇక్కడ మనకి క్లియర్ 4 ఆప్షన్లు అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి ఒకటి వచ్చేసరికి అతి పెద్ద కండరం, అతి చిన్న కండరం, అతి పొడవైన కండరం, అతి బలమైన కండరం. ఇక్కడ మనకి ఆపోజిట్ సైడ్లో కూడా ABCD ఈ విధంగా ఆప్షన్లు అయితే ఇచ్చున్నారు. మరి ఆలోచించండి, మీ ఆన్సర్ అనేది కామెంట్ చేయండి. మనకి నెక్స్ట్ ప్రశ్న 9వ ప్రశ్న, ఒకటో ప్రణాళిక కాలంను ఇలా కూడా పిలుస్తారని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. కుటీర చిన్న తరహా పరిశ్రమల ప్రణాళిక ఆప్షన్ 2, వ్యవసాయ ప్రణాళిక, వ్యవసాయ నీటిపారుదల ప్రణాళిక ఆప్షన్ 4 వచ్చేసరికి భారీ పరిశ్రమల ప్రణాళిక. మరి మీ ఆన్సర్ మనకి నెక్స్ట్ ప్రశ్న 10వ ప్రశ్న, మహిళల్లో అధిక శ్రామిక శక్తి పాల్గొనే రేటు ఉన్న రాష్ట్రం ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ, రామన్ డయ్యా ఆప్షన్ 4 వచ్చేసరికి లక్షద్వీపులు. మరి మీ ఆన్సర్ మనకి తదుపరి ప్రశ్న 11వ ప్రశ్న, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క అధిక చిహ్నాలు తెలిపే క్రింది జతల్లో సరికానిది ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. క్లియర్ 4 ఆప్షన్లు అయితే ఉన్నాయి. మీ ఆన్సర్ మనకి తదుపరి ప్రశ్న 12వ ప్రశ్న, హైకోర్టుల పరిధికి సంబంధించి సరైన జత కానిది అని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. పాండిచ్చేరి మద్రాసు, డామన్ డయ్యా అహ్మదాబాద్ ఆప్షన్ 3 వచ్చేసరికి లక్షద్వీపులు, ఎర్నాకుళం ఆప్షన్ 4 వచ్చేసరికి ఢిల్లీ. మరి మీ ఆన్సర్ మనకి తదుపరి ప్రశ్న 13వ ప్రశ్న, మలేరియా నివారణకు ఉపయోగించే క్వినైన్ ఈ చెట్టు బెరడు నుంచి గ్రహిస్తారని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. క్లియర్ 4 ఆప్షన్లు అయితే ఉన్నాయి. మరి మీ ఆన్సర్
మనకి నెక్స్ట్ ప్రశ్న 14వ ప్రశ్న, ఈ క్రింది జాతీయ చిహ్నాల్లో సరికానిది ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. క్లియర్ 4 ఆప్షన్లు అయితే ఉన్నాయి. మరి మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో కామెంట్ చేసి తెలియచేయండి. మనకి తదుపరి ప్రశ్న 15వ ప్రశ్న, హైదరాబాద్ సంస్థానాన్ని సందర్శించిన మొదటి వైస్రాయ్ ఎవరు ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. ఇక్కడ మనకి క్లియర్ 4 ఆప్షన్లు అయితే ఉన్నాయి. మరి మీ ఆన్సర్. మనకి నెక్స్ట్ ప్రశ్న 16వ ప్రశ్న, భారతదేశం మొత్తం సముద్ర తీర ప్రాంతం దీవులతో కలుపుకుని మొత్తం ఎంత మేరకు విస్తరించి ఉంది అని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. మీ ఆన్సర్ అనేది కామెంట్ చేయండి. మనకి తదుపరి ప్రశ్న 17వ ప్రశ్న, ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలనను సంస్కరించడానికి బ్రిటిష్ పార్లమెంట్ ఏ సంవత్సరంలో రెగ్యులారిటీ చట్టం చేసింది ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. 1773, 1775, 1853, 1855. మరి మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి. మనకి తదుపరి ప్రశ్న 18వ ప్రశ్న, నీలగిరి కొండల్లోని శిఖరం దొడబెట్ట ఇది ఏ నగరానికి సమీపంగా ఉంది ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో కామెంట్ చేసి తెలియచేయండి. మనకి తదుపరి ప్రశ్న 19వ ప్రశ్న, వాస్కోడిగామా కాలికట్ను చేరుకున్న తేదీ ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. 1492 మే 17, 1498 మే 17, 1500 మే 17, 1502 మే 17. మరి మీ ఆన్సర్. మనకి నెక్స్ట్ ప్రశ్న 20వ ప్రశ్న, ప్లాసీ యుద్ధానికి కారణం ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. ప్లాసీ యుద్ధానికి కారణం. మరి మీ ఆన్సర్ కామెంట్ చేయండి.
మనకి నెక్స్ట్ ప్రశ్న 21వ ప్రశ్న. భారతదేశంలో ఆంగ్లో ఫ్రెంచ్ సంఘర్షణలు ఈ యుద్ధంతో ముగిశాయని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. మీ ఆన్సర్ కామెంట్ చేయండి. మనకి నెక్స్ట్ ప్రశ్న 22వ ప్రశ్న. ఆంధ్రప్రదేశ్ పరిస్థితిని అధ్యయనం చేయడానికి ఏర్పాటు చేసిన శ్రీకృష్ణ కమిటీ యొక్క కార్యదర్శిగా ఎవరున్నారు ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. మరి మీ ఆన్సర్ ఏంటి? మనకి తదుపరి ప్రశ్న 23వ ప్రశ్న. భూకంపాలు అగ్ని పర్వతాలు దీనితో సహా సంబంధాన్ని కలిగి ఉంటాయని చెప్పేసి మనకు ప్రశ్న అవుతుంది. ఆప్షన్ 1 సముద్ర తీర ప్రాంతం, ఆప్షన్ 2 ముడత మరియు భ్రంశం చెందిన ప్రాంతం, ఆప్షన్ 3 పీఠభూమి ప్రాంతం, ఆప్షన్ 4 సముద్ర తీర ప్రాంతం. మరి మీ ఆన్సర్ అనేది కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి. మనకి తదుపరి ప్రశ్న 24వ ప్రశ్న. 61, 49, 39, 114, 86 ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. మరి మీ ఆన్సర్? మనకి తదుపరి ప్రశ్న 25వ ప్రశ్న. విద్యార్థులు అత్యధిక ఆసక్తిని కనబరుచున్నది ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న అయితే ఉంది. టీవీ చూడడంపై, చదవటంపై, ఆటలపై, చిత్రలేఖనంపై. మరి మీ ఆన్సర్ కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ముఖ్యంగా గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించి జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీలో భాగంగా మిగిలిన అన్ని పరీక్షలు కూడా ఈ ప్రశ్నలు అయితే ఉపయోగపడతాయి. మన ఛానల్లో మీకు డైలీ లైవ్ ఎగ్జామ్స్ అనేవి, క్విజ్ ఎగ్జామ్స్ అనేవి, ఇంపార్టెంట్ క్లాసెస్ అనేవి, మోడల్ పేపర్స్ అనేవి అందిస్తూ ఉన్నాం. చాలామందికి నోటిఫికేషన్లు అయితే రావడం లేదు సార్ అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఈ వీడియో కింద ఎర్రగా రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దాని పక్కనే ఒక గంట వస్తుంది, దాన్ని ఆల్ అని చెప్పేసి క్లిక్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే నోటిఫికేషన్లు అయితే వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి ఛానల్ ఓపెన్ చేసి చెక్ చేయండి. మీకు ప్రీవియస్గా అప్లోడ్ చేసిన వీడియోలు అయితే 100% ఉపయోగపడతాయి. ఓకే, మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే అండ్ జై హింద్. హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను మీ గణేష్, వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్.